తోటరాముడిని బలి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందాలని, అందువలన తన శక్తికి ఎదురు ఉండదని మాంత్రికుని అసలు ప్రణాళిక. ఇది తెలుసుకున్న తోటరాముడు అదను చూసుకొని మాంత్రికుడిని బలి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందుతాడు. తన వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు. అయితే మాంత్రికుని శిష్యుడు సదా జపమూలికల సహాయంతో తన గురువు గారిని బ్రతికించుకుంటాడు. ఇంతలో ఉజ్జయినిలో రాజుగారి బావమరిది పాతాళ భైరవి శక్తిని మాంత్రికునికి అందజేస్తాడు. మాంత్రికుని మాయా వలన ఒక్కమారుగా తోటరాముని సంపద మాయమైపోతుంది. మాంత్రికుడి వంచనతో పెళ్లిపీటలపైనున్న రాకుమారిని మాయం చేస్తాడు. మళ్ళీ నిరుపేదైన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవడానికి మాంత్రికుని గుహకు వెళ్లి అతన్ని వధించి ఉజ్జయిని రాకుమారిని వివాహం చేసుకుంటాడు. ఇక్కడితో కథ ముగుస్తుంది. అయితే పాతాళ భైరవి సీక్వెల్ పార్ట్ 1 ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి కథ మొదలవుతుందని తెలుస్తున్న సమాచారం. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ యువరాజుగా కనిపించబోతున్నాడట. యువరాణిని పెళ్లి చేసుకుని తన రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కి నేపాల మాంత్రికుడి సహోదరుడు నుంచి ఎటువంటి పరిణామాలు ఎదురైంది అనేది పాతాళ భైరవి సీక్వెల్లో అత్యంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అంశం. అంతేకాకుండా నేపాల మాంత్రికుడి సహోదరుడు అతడిని మించిన మాంత్రికుడే కాకుండా భూత ప్రేత పిశాచాలను తన అధీనంలో ఉంచుకున్నటువంటి భయంకరమైన మాంత్రికుడిగా ఆ పాత్ర ఉండబోతుందట. అయితే ఈ పాత్రలో ఎవరు నటించబోతున్నారని అనేది మాత్రం ప్రస్తుతానికైతే గోప్యంగా మూవీ యూనిట్ ఉంచినట్టు సమాచారం. అతి భయంకరమైనటువంటి మాంత్రికుడిని జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఎదుర్కొన్నాడన్నది పాతాళ భైరవి సీక్వెల్లో రోమాలు నిక్కపడుచుకునే స్థాయిలో అత్యద్భుతమైన ఎటువంటి యాక్షన్ సీక్వెన్స్ తో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించబోతున్నట్టు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్నది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఆగాల్సింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.